కథాస్రవంతి. ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం అరసం గుంటూరు జిల్లా శాఖ ఈ తరం కోసం కథాస్రవంతి పేరిట ప్రచురించిన అల్లం శేషగిరిరావు కథలు సంపుటి నుండి వరడు కథ. కలం కీర్తిశేషులు అల్లం శేషగిరిరావు, గళం పప్పు భోగారావు. గౌరవ సంపాదకులు పెనుగొండ లక్ష్మీనారాయణ, ప్రధాన సంపాదకులు వల్లూరు శివప్రసాద్, సంపాదకులు ఏఎన్ జగన్నాథ శర్మ. అరుదైన కథావస్తువుతో విలక్షణమైన శైలిలో రచనలు చేసిన శేషగిరిరావు 1934 సంవత్సరం డిసెంబర్ 9వ తేదీన ఒరిస్సాలోని గంజాం జిల్లా చిత్రపురంలో జన్మించారు. ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ పాలిటిక్స్ చేసిన వీరు రైల్వేలో పనిచేసి ఆఫీస్ సూపరింటెండెంట్గా పదవి విరమణ చేశారు. 17 కథలు, ఒక రేడియో నాటిక రాశారు. వీరి కథలు కొన్ని ఇంగ్లీషు, హిందీ, మలయాళ భాషల్లోకి అనువదించబడ్డాయి. కథా సంపుటాలుగా మంచి ముత్యాలు, అరణ్య ఘోష ప్రచురించబడ్డాయి. 1981 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, నూతలపాటి గంగాధరం స్మారక సాహిత్య పురస్కారం లభించాయి. వరడు అనే ఈ కథ దర్పణ్ సిరీస్లో దూరదర్శన్ నేషనల్ నెట్వర్క్లో బాసు చటర్జీ దర్శకత్వంలో సింగిల్ ఎపిసోడ్గా ప్రసారమైంది. అంతేకాక కథా నాటక ప్రయోగంగా, రంగస్థల నాటికగా కూడా మలచబడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన నంది నాటకోత్సవాల్లో 2000 సంవత్సరానికి గాను వెండి నంది బహుమతి పొందడమే కాక పలు పరిషత్ పోటీలలో ఉత్తమ ప్రదర్శన బహుమతులు అందుకుని ప్రేక్షకాదరణ పొందింది. అల్లం శేషగిరిరావు 2000 సంవత్సరం జనవరి 3వ తేదీన కన్నుమూశారు. రాత్రి 10 గంటలు కావస్తోంది. ఆ కీకారణ్యం అంతటా పేరుకున్న నల్లటి తారుముద్దలాంటి చీకటి అలుముకుంది. క్యాంపు గుడారాలు మాత్రం తెల్లతెల్లగా కనిపిస్తున్నాయి. మధ్యలో అక్కడక్కడ క్యాంపు పనివాళ్లు వన్యమృగాల బారి నుంచి రక్షించుకోవడానికి వేసిన మంటలు దూరాన్నించి కొరివి దెయ్యాల్లా కనిపిస్తున్నాయి. గుడారాల్లో హరికేన్ లాంతర్లు మిణుకు మిణుకుమంటూ ఉంటే ఆఫీసు టెంట్లో పెట్రోమాక్స్ లైట్ వెలిగిపోతోంది. దశరథ రామయ్య గారు ఇంకా ఆఫీస్ పని చేసుకుంటున్నారు. అలా రాత్రి 1 గంట వరకు ప్రతిరోజు పనిచేయడం ఆయనకి పరిపాటే. చిమ్మెట్టలు జుయ్యమని చేసే శబ్దం తప్ప అంతా నిశ్శబ్దంగా ఉంది. ఎక్కడో దూరంగా కొండల్లో కొండగొర్రె అవిరామంగా కార్ కార్ మన అరుస్తోంది. దశరథరామయ్య గారికి చిన్న దగ్గు తెర వచ్చింది. కాసేపు గొంతుకులో కఫం తెగేదాకా దగ్గి గుండెని చేత్తో పట్టుకుని టెంట్ తెర తొలగించి బయటకు వచ్చి తుపుక్కుని ఉమ్మాడు. ఆయాసం కాస్త తేలికపడిన తర్వాత ఇవాళకి ఇంటికి పోదాం అనుకున్నాడు. కానీ ఇంకా బోలెడు పని ఉండిపోయింది. అయినా ఇప్పుడు టైం ఎంత అయి ఉంటుందో అని చిన్నయ్య గుడారం వైపు చూశాడు. జీపు డ్రైవర్ చిన్నయ్య హెడ్ క్వార్టర్స్లో ఉంటే రాత్రి 12 గంటలకు ఎన్ని పనులున్నా లైట్ ఆర్పేసి పడుకుంటాడు. అది అతని ఎక్స్ మిలిటరీ డిసిప్లిన్ అంటాడు. ఇంకా లాంతర్ గుడారంలో వెలుగుతోంది. అంటే 12 కాలేదన్నమాట. సరే, మరో గంట పనిచేసి పోదామని టెంట్లోకి దశరథరామయ్య గారు దూరుతుండగా టకాలుమని బూట్లు కొట్టుకున్న చప్పుడు. వెంటనే గుడ్ నైట్ పంతులు బాబు అనే అరుపు కూడా వినిపించింది. అకస్మాత్తుగా మిలిటరీ కాషన్ లాంటి అరుపు వినపడగానే ఉలిక్కి పడినా అది చిన్నయ్య కేకే అని పోల్చేసుకున్నాడు. రావయ్యా, ఇంకా నిద్రపోలా అని పలకరించాడు. తన గుడారం ముందు అటెన్షన్ పోజులో సెల్యూట్ చేస్తూ నిలబడ్డాడు చిన్నయ్య. రాత్రులు కూడా నీ మిలిటరీ సెల్యూట్లేనా? మిలిటరీ వదిలేసినా ఇంకా ఆ డ్రెస్సులు, వీసెడు బరువు బూట్లు, మిలిటరీ సెల్యూట్లు మానవు కదా. రావయ్యా, భోంచేసావా అని అడిగాడు దశరథ రామయ్య. ఇప్పుడే అయింది బాబు, చుట్ట కాల్చుకుందామని బయటకు వచ్చాను. మీరింకా పని చేస్తున్నారా? అసలే మీ హెల్త్ మంచిది కాదు, ఉబ్బసపోళ్ళు. ఈ చలికాలం ఇంతవరకు పనిచేస్తే ఒళ్ళు పాడైపోతుంది. ఇంటికెళ్ళి పడుకోండి బాబు. అమ్మగారు ఒక్కరూ బితుకు బితుకుమంటూ ఉంటారు. అప్పుడే ఎక్కడయ్యా, ఇంకా నన్ను తగలెట్టినంత పని ఉంది. ఒంట్లో బాగాలేదని పని చేయడం మానేస్తే ఊరుకుంటారా? అందులోనూ రిటైర్ అయిన వాణ్ణి. కనికరించి తిరిగి వేసుకున్నారు. సరిగ్గా పని చేయకపోతే పీకి పారేయరు. బాబు, ఇప్పుడు మీకు 60 దాటి ఉంటాయనుకుంటాను. ఇంకా ఎన్నాళ్ళు ఇలా కష్టపడతారు? చచ్చే వరకు తప్పదు చిన్నయ్యా. చావకుండా బతికుండాలంటే చచ్చేదాకా పని చెయ్యక తప్పదు. లేకపోతే నాకు నా పెళ్ళానికి ముద్ద ఎలా గడుస్తుంది? ఊళ్ళో చదువుకుంటున్న నా కొడుకుని ఎవరు చూస్తారు అని బరువుగా భయంగా నవ్వి టెంటులోకి పోయి కళ్ళు తుడుచుకుంటూ కాగితాల ముందు తిరిగి కూర్చున్నాడు దశరథ రామయ్య. కాంట్రాక్టర్ బిల్లులోని వేలు లక్షల రూపాయలు అతని కళ్లకు గజిబిజిగా కనిపించాయి. ఏమిటో పంతులు బ్రతుకు.
అంటూ సానుభూతిగా పెదవి విరిచి చుట్ట కాల్చుకోవడానికి మంట దగ్గరికి నడిచాడు చిన్నయ్య. మంచు బాగా కురుస్తూ ఉండడం వల్ల మంటలు సన్నగిల్లిపోతున్నాయి. పైన చెట్టు మీద నుండి ఉండుండి మంచుబొట్లు మంట మీద పడి సుయ్యి సుయ్యి మంటున్నాయి. నీరసించిపోతున్న మంటని బూటుతో తన్ని ఎగదోశాడు చిన్నయ్య. చిటపటమంటూ నిప్పు రవ్వలు ఉవ్వెత్తున లేచాయి. పక్కనున్న ఎండుపుల్లల్ని ఆకుల్ని ఏరి తెచ్చి మంటలో పడేసి 2 సార్లు మళ్ళా బూటుతో తన్ని ఎగదోశాడు. పనస చెట్టు మొదట్లో కూర్చుని చుట్ట తీసి మంటలో నుంచి ఓ కొరకంచు పుల్ల తీసి వెలిగించుకున్నాడు చుట్ట. భగ్ భగ్మని చుట్ట పొగ వదులుతూ సెగ కాచుకుంటున్నాడు. పెళపెళమంటూ ఎత్తుగా లేస్తున్న మంటలకి అందుబాటులోనున్న పనసాకులు మాడిపోతున్నాయి. ఉండి కొండకొర్రె అరుస్తూనే ఉంది కొండల్లో నుండి. పొగవాసనతో నిండిపోయింది ఆ ప్రాంతం అంతా. గాలేసినప్పుడల్లా చెట్టుకి పండిన బురద పనస మత్తు వాసనను గుబాళిస్తోంది. ఉండుండి మంటల్లోని నిప్పులు ఛట్ ఛట్మని పేలుతున్నాయి. చిన్నయ్య తన ఎడంవైపు టెంట్లోకి చూశాడు. ఎవరైనా మేలుకున్నారేమోనని. అది దశరథరామయ్య కుటుంబం ఉండే టెంటు. లైటు బాగా దించేసింది. పంతులమ్మగారు పడుకునుంటారు, పర్వాలేదు అని చుట్ట పారేసి మెల్లగా జేబులోంచి సీసా తీశాడు. గ్రైప్ వాటర్ సీసాలో పోసి తెచ్చుకున్న నాటుసాలని డగ్ డగ్మని 2 గుటకలు మింగాడు. అసహ్యంగా బ్రహ్మని తేయించుకుంటూ సీసా వైపు చూశాడు. మీసాలు కంటుకున్న సారా బొట్టుని కాసేపు అనుమానంగా నాలికతో చప్పరించాడు. పరీక్షగా 2-3 సార్లు బుడ్డీలో సరుకును వాసన చూసి మిగతా సీసాని మరి 2 గుక్కల్లో గబగబా ఖాళీ చేసి కాండ్రించి ఎదురుగా ఉన్న మంటల్లోకి తుపుక్కుని ఉమ్మాడు. చెత్ చప్పగా ఉంది అని విసుక్కుంటూ సీసా అడుగుని మిగిలిన్న 5-6 చుక్కల్ని నిప్పుల మీదకి జాడించాడు. అవి సుయ్యి సుయ్యమని వెలిగి ఆరిపోయాయి. దొంగనాయాలుగాడు నీరు కలిపేశాడు. ఈ సివిల్ నా కొడుకులు ఇంతే, కల్తీ లేకుండా ఏ సరుకు అమ్మరు కదా. మిలిటరీ వాళ్ళకి ఆర్డర్ ఇచ్చేస్తేనా ఇలాంటి వాళ్ళని ఫైర్ చేసి పారేస్తారు. అబ్బే కొంచెమైనా ఫోర్స్ ఎక్కలేదు దొంగనాయాలుగాడు అంటూ ఖాళీ సీసాని వెనకాల తుప్పల్లోకి విసిరేసి కాళ్ళు 2 మంటల వైపు చాచి డిజపాయింటెడ్గా పనస చెట్టు మొదటికి జారగెలబడిపోయి మరో చుట్ట వెలిగించాడు చిన్నయ్య. చెమట పట్టిన తన మొహం మంట వెలుగులో ఎర్రగా కందగడ్డలా కనిపిస్తోంది. చిన్నయ్య అసలు పేరు ఆ క్యాంపులో చాలా తక్కువ మందికి తెలుసును. అంతా మిలిటరీ మ్యాన్ అని పిలుస్తారు. అది విని మురిసిపోతాడు చిన్నయ్య. 2వ ప్రపంచ యుద్ధంలో పనిచేసి పింఛను పుచ్చుకున్నాడు. తర్వాత అస్సాం నూనె గనుల్లో కొన్నాళ్లు పనిచేశాడు. ప్రస్తుతం టెంపరీ జీప్ డ్రైవర్గా క్యాంప్ నెంబర్ 4 అసిస్టెంట్ ఇంజనీర్ దగ్గర పనిచేస్తున్నాడు. అతనికి మిలిటరీ అంటే ఎనలేని భక్తి శ్రద్ధలు. మనిషి అంటే మిలిటరీ వాడే మనిషి అంటాడు. మిగతా వాళ్ళు సివిలోళ్ళు అని చులకనగా చూస్తాడు. మిలిటరీ వాళ్ళు తమ దేశం కోసం ఫైట్ చేస్తే సివిలోళ్ళు పొట్ట కోసం దేవురిస్తారంటాడు. మిలిటరీ వాళ్ళు నిస్వార్థంగా పనిచేసే నీతి నిజాయితీ గల సీదా ఆద్మీలని, సివిలోళ్ళు బద్మాష్ ఆద్మీలని ఏదో తీసిసి చెప్తాడు. తుఫాను పట్టినా సరే ఆ వయసులో తెల్లవారుజామున 4 గంటకే లేచిపోయి కసరత్తు చేస్తాడు. 6వ గంటకల్లా స్నానం చేయడం, బూట్లు పాలిష్ చేసుకోవడం, మీసాలకు రంగెక్కించుకోవడం పూర్తి చేసుకుని నాస్తా చేసి మగ్గుడు టీ తాగి 6:30కి టంచన్గా ఇంజనీర్ గారి దగ్గరికి హాజరవుతాడు. వెళ్లే ముందు జార్జి చక్రవర్తి, సుభాష్ బోస్ పటాలకి ఠకాలుమని బూట్లు కొట్టి అటెన్షన్ పోజులో సెల్యూట్ చెయ్యందే బయలుదేరడు. మంటకాంతిలో దగ్గరలో ఉన్న తుప్పలు, పనస చెట్టు సగం భాగం, 10-12 గజాల లోపుగా ఉన్న చెట్ల మొదళ్లు మాత్రమే కనిపిస్తున్నాయి. పనస చెట్టు నీడ పడుతూ ఉండడం వల్ల దానికి కాస్త వెనకాల ఎడం వైపుగా ఉన్న పంతులుగారి టెంట్ మసగ్గా కనిపిస్తోంది. చుట్టూ చిక్కని చీకటి అల్లుకునుంది. చిన్నయ్య మంటకి దగ్గరలో ఉండడం వల్ల ఆ వెలుతురికి అలవాడ్డ కళ్ళకి చుట్టూ ఉన్న చీకటి మరింత దట్టంగా కనిపిస్తోంది. చిన్నయ్య ఏమీ తోచక మంటల్లోకి, చుట్టూ ఆవరించుకునే కటికి చీకటిలోకి, దూరంగా కొండల మీద కాలుతున్న అడవుల్లోకి చూస్తూ చుట్ట మీద చుట్ట లాగించేస్తున్నాడు. ఉండుండి ఆఫీస్ టెంట్లో నుంచి దశరథరామయ్య గారి దగ్గులు వినిపిస్తున్నాయి. ఏం చిన్నయ్యా, భోజనం అయిపోయింది ఏమిటి? క్యాంపు నుండి ఎప్పుడొచ్చావు అని పంతులుగారి భార్య పక్క టెంట్ గుమ్మంలో నుండి పలకరించింది. దండాలమ్మా, అరగంట అయిందండి వచ్చి. జీప్ షెడ్లో పెట్టి భోంచేసి ఇప్పుడిప్పుడే చుట్ట కాల్చుకుందామని ఇక్కడికి వచ్చాను. పొద్దుటి నుండి తిరిగి నడుము లాగేస్తూ ఉంటే ఈ చెట్టుకు కొంచెం చేరబడ్డాను. ఏం నంచుకున్నావయ్యా? నీకోసం పెరుగు పచ్చడి దాచాను కసరుకున్నట్టుగా అడిగింది ఆవిడ. చచ్చా, ఎందుకమ్మా మీకా బాధ? మీ ముసలి కడుపులు గడుపుకోవడమే ఈ రోజుల్లో కనా కష్టంగా ఉంటే మళ్ళా దానాలు ధర్మాలు. చిన్నయ్య మాటల్ని మధ్యలోనే త్రుంచింది ఆవిడ. చాలే, దానాలా? నీకు ఈయడం దానం ఎందుకయ్యింది? అది అంతకంటే ఎక్కువగా మాటల్లో తన కృతజ్ఞతను చెప్పుకోవడం ఆవిడకి చేతనైంది కాదు. కానీ మనసు నిండా చిన్నయ్య అంటే ఆమెకు గొప్ప గౌరవం, అభిమానం.
ఆమెకే కాదు, ఆ క్యాంపులో అన్ని సంసారాలకు పెద్ద దిక్కు చిన్నయ్య. అందరి కుటుంబాలు వారి వారి టెంటుల వరకే పరిమితమైతే ఆ క్యాంప్ అంతా చిన్నయ్య కుటుంబమే. అది మిలిటరీ స్పిరిట్ అంటాడు. క్యాంపులు ఉన్నప్పుడు పొద్దుటనగా బండి తీసినవాడు ఏ అపరాత్రో ఇల్లు చేరుకుంటాడు. ఎటూ వెళ్ళక్కర్లేకపోయిన రోజుల్లోనైనా ఊరుకోడు. ఆ టెంటులన్నీ తుడిపించడం, మలేరియా మందు జల్లించడం, చిన్నపిల్లలందరినీ చెరువుకు తీసుకెళ్లి స్విమ్మింగు డైవింగు చేయించి తీసుకురావడం వగైరా పనులన్నీ నెత్తిన వేసుకుంటాడు. పట్నం ప్రయాణం పడినప్పుడు ప్రతి టెంట్ దగ్గరికి పనిగట్టుకు వెళ్ళి ఆ ఇళ్లలో అవసరమైన సామాన్లు కనుక్కుని పెద్ద లిస్టు రాసుకుని పట్నం నుండి పట్టుకొస్తాడు. అందుకే పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ల వరకు అతనంటే అమితమైన గౌరవం. అందుకే అతని జీపు డ్రైవర్ చిన్నయ్య కాదు, మిలిటరీ చిన్నయ్య. అన్నట్లు చిన్నయ్యో, మీ పంతులు గారు చెబుతూ ఉంటారు, మన దొరగారికి నువ్వంటే ఎంతో ఇదట, అసలు నువ్వు లేందే క్యాంపు క్యాన్సిల్ చేసుకుంటాడు. ఆవిడేదో ఇంకా అడగబోతుంటే మధ్యలోనే చిన్నయ్య అందుకున్నాడు. అవునమ్మా, బ్రతికున్న నాళ్ళు మీ అందరితోనూ మంచి అనిపించుకుని చచ్చినాడు గుండు దెబ్బలాగా ధనుమని పోవాలి. మిలిటరీ చావు చావాలి, సివిలోళ్లలాగా తీసుకు లాగుకు చావకూడదు. అదమ్మా నా కోరిక. ఛ, అవేం మాటలయ్యా. అది సరేగాని మీ దొరగారికి ఉత్తిత్త అభిమానమేనా, లేక క్యాంపులో ఉన్నప్పుడు తిన్నావా ఉన్నావా అని? అమ్మమ్మ, దొరగారు కుర్రోడైనా గొప్ప మనిషమ్మా, దేవుళ్ళాటోడు. ఎప్పుడైనా కస్సుబుస్సుమంటాడు గాని మనసు మహామెత్తనిది, ఉత్తి ఎర్రోడు. సివిలోళ్లలో అటువంటి ఆఫీసర్ నేను చూడలేదమ్మా. ఒక్క నాకే కాదు, అతనితో క్యాంపుకు వచ్చిన వాళ్ళందరికీ ముందు పెడితే గాని తాను తినడు అంటూ పంతులమ్మ పక్కనే ఎవరో కదులుతున్నట్టు గమనించాడు. ఎవరమ్మా మీ పక్కన? ఎవరీ బుల్లెమ్మ అంటూ పంతులమ్మ పక్కన చీకట్లో మసగ్గా కనిపిస్తున్న అమ్మాయిని చూశాడు. మా అమ్మాయి చిన్నయ్య. పొద్దున్నే అల్లుడొచ్చి దిగబెట్టి సెలవు లేక వెంటనే వెళ్ళిపోయాడు. పిల్లదానికి ఇప్పుడు 7వ నెల. 8వ నెల ప్రవేశంలో మా బావగారింటికి పురిటికి దిగబెట్టాలనుకుంటున్నాం. ఈ లోపల 1 నెలలాళ్ళు మా దగ్గర ఉంచుకుందామని అల్లుడికి రాస్తే తీసుకొచ్చాడు. అయితే అదేటి పుల్లమ్మా కస్సుమన్నాడు డిసిప్లినేరియన్ చిన్నయ్య. అర్ధరాత్రి దాకా మేలుకున్నావేంటి? ఉట్టి మనిషివి కావు. పెందరాళే పడుకోవడం, కావలసినంత రెస్ట్ తీసుకోవడం అలవాటు చేసుకోవాలమ్మా అని గదమాయించాడు. చూడు బుల్లెమ్మ, నీకేదైనా తినాలనుంటే నేను ఎప్పుడూ పట్టణం వెళ్తూనే ఉంటాను. నాతో మొహమాటం పడేవు. ఆఫీస్ టెంట్లో నుండి దశరథరామయ్య దగ్గుతున్నాడు. అన్నట్లు పంతులమ్మ గారు, అయ్యగారికి కాస్త చెప్పండమ్మా, రాత్రింబగళ్ళు ఒకటే పనా? అసలు ఆ బాబు ఎప్పుడు పడుకుంటాడో? ఎప్పుడు ఆఫీసు, లెక్కలు, కాగితాలు. వయసు మళ్ళిన వాళ్ళు అంతగా పని చేయకూడదమ్మా. పోనీ బలమైనోడా? బక్క చిక్కిన ప్రాణం. చెప్పి చెప్పి నోరు పడిపోయిందయ్యా బాబు. వింటేనా? ఏదైనా టానిక్ కొనుక్కుని తాగమన్నా వినరు. రాత్రి 1 గంట 2 గంటల వరకు ఉండకండి, తొందరగా పడుకోండి, ఆరోగ్యం దెబ్బతింటుంది అంటే ఆఫీస్ పని ఎవడు నీ బాబు చేస్తాడు అని కస్సున లేస్తారు. పోనీ మాకు మరో ఆస్కారం ఉందా అంటే ఒక చిల్లి కానీ వచ్చే దారి లేదు. పంతులు గారు ఈ ఉద్యోగం చెయ్యకపోతే ఆయన, నేను, నా పిల్లడు మలమలమాడి చావాల చిన్నయ్యా. అతని కష్టం చూస్తుంటే కళ్ళ వెంట నెత్తురు చుక్కలు కారుతున్నాయి. అతని నెత్తురు పీల్చేస్తున్నాం అంటూ మరి మాట్లాడలేక బావురు మంది. ఊరుకోమ్మా, ఊరుకోవే, నాన్నగారు వింటారు అని కూతురు సముదాయిస్తోంది. అర్ధరాత్రి ఆ కీకారణ్యంలో వయసు మళ్ళిన ఒక స్త్రీ తమ బ్రతుకుని తలుచుకుని బావురుమంటూ ఉంటే యుద్ధభూమిలో శవాల మీద నుండి ట్రక్కులు నడిపిన మిలిటరీ చిన్నయ్య బండబారిన గుండె కూడా చివికిపోతోంది. ఊరుకోవమ్మా, పెద్దదానివి ఏడవచ్చునా? ఒట్టి మనిషి కాని చిన్నపిల్ల ముందు మన కష్టాల గురించి మాట్లాడకూడదు అంటూ చెమ్మగిల్లిన కన్నుల్ని అప్రయత్నంగా తుడుచుకుంటూ పంతులమ్మ వైపు సూటిగా చూడలేక నల్లటి మూట్లలో ప్రతిఫలిస్తున్న మంటల్ని చూస్తూ విషయం మార్చడానికి ఆ అమ్మాయిని ఉద్దేశిస్తూ, మీ ఆయనకి దేంట్లో పని బుల్లెమ్మా అని అడిగాడు. ఇంకా తల్లిని ఓదారుస్తూనే ఉన్న ఆ అమ్మాయికి ఈ మాటలు వినిపించలేదు. ఊరుకో అమ్మా, అసలే నీ ఒళ్ళు మంచిది కాదు, గుండెల్లో నొప్పి వస్తుంది. పంతులమ్మ దుఃఖాన్ని మెల్లమెల్లగా దిగమింగుతోంది. చిన్నయ్యకి ఏం మాట్లాడాలో తోచలేదు. మనసంతా పాడైపోయింది. పడుకుందామని లేవబోయాడు. కొండల్లో పెద్ద పులి అరుపు ఒక్కమారు వినిపించింది. అడివంతా అరుపుతో దద్దరిల్లిపోయింది. అంతవరకు జుయ్యమని రొద చేస్తున్న కీచురాళ్ల చప్పుడు ఆగిపోయింది. అంతటా భరింపురాని నిశ్శబ్దం ఆవరించుకుంది. పంతులుగారు అమ్మాయి గట్టిగా తల్లిని పట్టేసుకుంది. అమ్మో, పెద్ద పులి అరుపులా ఉంది, ఇటు వస్తోందేమో, పద లోపలికి పోదాం అంటూ హడావుడిగా లేచింది పంతులమ్మ. బ్రతుకు భయంతో అంతవరకు కుమిలిపోతున్న అడవికి ప్రాణభయం కూడా పట్టుకుంది ఇప్పుడు. అదేం చేస్తాదమ్మా, ఎక్కడో దూరంలో అరుస్తోంది. పాపం మేతకు బయలుదేరినట్టుంది, దాని దోవనది పోద్ది. మనిషి మాంసం తినమరిగిన పులులు తప్పించి మరేవి అసలు మనిషి ఛాయలకే రావమ్మా. అలాంటి పులులు దగ్గరలో లేనే లేవు.
అరే, ఎందుకమ్మా అంత గిజగిజలాడిపోతున్నారు? అసలు ఏం పుల్లని? నేను మిలిటరీలో ఉన్నప్పుడు బర్మాలో చూశాను, అవి పులులంటే. ఒకసారి బుల్లెమ్మా, ఇలాగే మంచి రాత్రి మీద ట్రక్ తీసుకొస్తున్నాను. ఇంకేముంది, రోడ్డు మీద అడ్డంగా పడుకునుంది. సీదాగా గాడిని దాని మీదకి ఎక్కించంతే అబ్బాకి అని చెప్పబోతూ గతుక్కుని ఆగాడు. ఆకలిగా ఉన్న దెయ్యం అరుస్తున్నట్టు మరో అరుపు. పెద్ద పులి అరుపులాగా గంభీరంగా లేదు, వికృతంగా ఉంది. అంతవరకు నిబ్బరంగా కబుర్లు చెప్తున్న చెన్నయ్య కూడా ఈ అరుపు వినగానే గతుక్కుమని లేచి నిలబడ్డాడు. ఇదేమిటి చెన్నయ్య, ఇదేదో కొత్త అరుపులో ఉంది, ఎప్పుడూ వినలేదే అంది పంతులమ్మ. పులి అరుపుతోనే సగం హడలిపోయిన అమ్మాయి ఈ కొత్త అరుపుతో బెంబేలెత్తిపోయి తల్లిని మరింత గట్టిగా పట్టేసుకుంది. వరడు, దీన్ని వరడంటారమ్మా. అంటే బాగా ముదిరిపోయిన ముసిలి నక్క, డొక్కులా ఉంటుంది. గొప్ప మాయిదారిది, లుచ్చా జంతువు అమ్మా. చూశారా ఆ అరుపు ఎంత భయంకరంగా ఉందో? దీన్ని అడవిలో జంతువులన్నీ దయ్యాన్ని చూసినట్టు చూస్తాయి. ఇదెప్పుడు పులి వెంట తిరుగుతూ ఉంటుంది. బాగా ముసలదైపోవడం వల్ల దానంతట అది వేటాడి తినలేదు. అందుకే పులిని అంటిపెట్టుకుని ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది. పులి తిని విడిచిపెట్టేసిన మాంసం దుమ్ములు తిని బ్రతుకుతుంది. స్వతంత్రంగా బతకలేదు. పగలంతా ఇతర జంతువులు ఉనికిని కనిపెట్టి రాత్రి అవగానే పులిని చాటుగా వాటి మీదకి తీసుకెళ్లి చంపించేస్తుందిట. పులి తినగా వదిలిన మాంసంతో తన ముసలి కడుపు నింపుకోవడానికి గొప్ప దగల్బాజీ జంతువు. వరడు అరుపు దూరం అవుతోంది అని వెనకాలే పులి అరుపులు. ఈ రాత్రి అడవిలో గొప్ప ఘోరం జరిగిపోతాదమ్మా. విన్నారా వాటి అరుపులు? వరడు దేని మీదకో పులిని విసుగొలిపి తీసుకుపోతోంది. పాపం, దేని ఆయుష్ మూడిందో. దాన్ని చంపించేసి ఎంగిలికూడు ఇది కూడా తినటానికి. పొట్ట కోసం ఎంత నీచం పని! చిన్నయ్య మనసు కకాయకులమైపోయింది. చ, పడుకునే ముందు దీనరుపు విన్నాను శనిలాగా. మీరెళ్ళి పడుకుండమ్మా, చాలా రాత్రి అయిపోయింది అని బయలుదేరాడు తన టెంట్ వైపు. పంతులమ్మ అమ్మాయిని తీసుకుని లోపలికెళ్ళింది. టెంట్ పరదాలు గట్టిగా దగ్గరకు లాగి రాళ్లు అడ్డం పెట్టింది. చిన్నయ్య టైం చూసి లైట్ ఆర్పేసి మంచం మీద పడుకున్నాడు. మరికొంతసేపటికి ఆఫీసు నుంచి ఇంటికి వెళుతున్న దశరథరామయ్య గారి కిర్రి చొప్పుల చప్పుడు మగతరిద్దరిలో స్పష్టంగా వినిపించింది. తెల్లవారుజాము 3 గంటలయింది. దట్టంగా పొగమంచు కమ్ముకుంటోంది. క్యాంపులో మంటలు చల్లబడిపోతున్నాయి. హఠాత్తుగా కలకరం బయలుదేరింది. అటు ఇటు గడబడిగా పరిగెత్తుతున్నారు. చుట్టుపక్కల ఆడవాళ్లు పంతులుగారి టెంట్ వైపు పరిగెడుతున్నారు. లోపల నుండి ఉండుండి మూలుగులు వినిపిస్తున్నాయి. అయ్యో తల్లి, ఇదేమిటే అమ్మా, ఇప్పుడే వచ్చాయేమిటి ఈ మాయిదారి నొప్పులు? నేనిప్పుడేం చేసేదమ్మా అని పంతులమ్మ శోకాలు పెడుతోంది. దశరథరామయ్య ఏమీ తోచగా మతిపోయిన వాడిలాగా టెంట్ బయట తిరుగుతూ వచ్చిన వాళ్లతో ఏదేదో మాట్లాడుతున్నాడు. మధ్య మధ్య పెళ్ళాన్ని, నువ్వు కాస్త నోరు మూసుకో, మధ్యని ఏడుపు ఎక్కువైపోతోంది అని గదమాయిస్తున్నాడు. చిన్నయ్య నిద్రలేచి బయటకొచ్చాడు. దశరథరామయ్యతో మాట్లాడుతున్న సింగుగారి భార్య చిన్నయ్యను చూడగానే, మిలిటరీ ఆద్మీ ఇది రావునా అని పిలిచింది. చిన్నయ్య రాగానే అంతా చుట్టుముట్టారు. పంతులుగారి అమ్మాయికి నెలలు నిండక ముందే పురిటినొప్పులు వచ్చేసాయని, 7వ నెల కాన్పు, అందులో తొలిచూలు, చాలా కష్టమని, వెంటనే పట్నంలో హాస్పిటల్లో చేర్పిస్తే గాని లాభం లేదని అక్కడున్న ఆడవాళ్లు వాళ్ళ భాషల్లో ఏకరవ పెట్టారు. ఈ పాడు అడవిలో ఏ కష్టం వచ్చినా దిక్కుమాలిన చావు తప్ప వేరే గతి లేదని, హాస్పిటల్ లేకపోయినా కనీసం మందివ్వడానికి డాక్టర్ ముండా కొడుకైనా లేడని, రైల్వే కన్స్ట్రక్షన్లో పనిచేసే వాళ్ళని పెళ్లాడిన ఆడవాళ్ల బతుకులు ఇంతేనని, ఏకంగా రైల్వే అధికారుల్నే 60 ఏసతో జాడించి పారేస్తోంది స్టోర్ కీపర్ కళ్యాణరామన్ గారి ద్వితీయ కళత్రం. మీ మగాళ్ళందరూ అలా మొహాలు చూస్తూ నిలబడ్డమేనా, లేక అమ్మాయిని వెంటనే పట్నం తీసుకెళ్లే ఏర్పాట్లేమైనా ఉందా అంటూ అగ్గిమంటల మీద నీళ్లు కాగబెడుతున్న సుమతి కుట్టియమ్మ మలయాళంలో ఆ గుంపులోని మొగుడి మీద చండికిలా పడిపోయింది. గోల చేయకండమ్మా, ఇదిగో పంతులుగారు, అమ్మగారిని అమ్మాయిని పట్నం ప్రయాణానికి సిద్ధం చేయించండి, దొరగారిని జీపు అడగండి, ఇప్పుడే నేను పట్నం తీసుకెళ్తాను అన్నాడు చిన్నయ్య. ఆహా, అది గవర్నమెంట్ జీపు కదా, దొరగారిని అడిగితే బాగుంటుందా, అందులోనూ ఈ రాత్రప్పుడు అని దశరథరామయ్య నసిగాడు. మనం కూడా గవర్నమెంట్ మనుషులే బాబు, మీరు ముందు సిద్ధం కండి, మీకంత ఇదైతే నేనే వెళ్ళి దొరగారిని జీపు అడుగుతాను. బాబు, నీకు పుణ్యం ఉంటుంది, నువ్వే అడిగి పుణ్యం కట్టుకుందువు అతి దీనంగా చిన్నయ్య చేతులు పట్టుకున్నాడు. చాలండి పంతులు గారు, భలేవారే అంటూ చేతులు విదిలించుకుని ఇంజనీర్ గారి టెంట్ వైపుకు నడిచాడు చిన్నయ్య. ఇంతలో పంతులమ్మగారు పిలుపు విని లోపలికి వెళ్ళాడు దశరథరామయ్య. అయ్యో రామా, జీపు అడగడానికి మీరు వెళ్ళలేకపోయారా? చిన్నయ్యనే పంపించారు, మన పనికి కూడా ఇంకొకళ్ళనే పంపించాలా? మీరే వెళ్ళండి,
మళ్ళీ పెద్ద అకౌంటెంట్ అని అంటారు. ఆపాటి జీప్ అడిగి తేలేరు అంటూ సర్రున తాచుపాములాగా లేచింది. నువ్వు కాస్త నోరు మూసుకోవే, ఎందుకలా గొంతు చీచుకుంటావు? తెలియని దానివి తెలియనట్టు ఊరుకోవాలి. ఆడముండలకేం తెలుసు త్వరల సంగతి? అసలే మా ఇంజనీర్ రావణాసురుడు లాంటివాడు. దానికి తోడు పగలంతా క్యాంపులు తిరిగి తిరిగి అలసిపోయి వచ్చి పడుకునుంటాడు. ఈ రాత్రిప్పుడు లేపితే ఇంకేమన్నా ఉందా? పులిలా పడిపోతాడు. అసలే కోపిష్టోడు. తిక్కరేగిందంటే వెనక ముందు ఆలోచించకుండా రేపొద్దున టపక్కును ఉద్యోగం ఊడదీస్తాడు. అప్పుడు నువ్వు నేను రోడ్ల మీద చెప్ప పట్టుకు తిరగాలి. ఇలాంటి బోడి సలహాలు మాని నోరు మూసుకు కూచో అంటూ గొణుక్కుంటూ బయటకొచ్చి టెంట్ ముందు చిరాగ్గా పచార్లు మొదలెట్టాడు. కాల్బెల్ విని నిద్రలేచి మొత్తగా ఒళ్ళు విరుచుకుంటూ బయటకొచ్చి చిన్నయ్యని, దశరథరామయ్య టెంట్ ముందు అలికిడిని చూసి, ఏంటి చిన్నయ్య, ఏం జరిగింది? ఎవరికైనా బాగులేదా అని ప్రశ్నించాడు అసిస్టెంట్ ఇంజనీర్ రామారావు. పాపం పంతులుగారు అమ్మాయికి పురిటి నొప్పులు అకస్మాత్తుగా వచ్చాడు సార్. నెల రోజులుండిపోదామని వచ్చిందట పొద్దున్నే. అనుకోకుండా పాపం 7వ నెలలోనే నొప్పులు వచ్చేసేయటండి. పట్నానికి తీసుకెళ్తే గాని లాభం లేదంటున్నారు సార్ అన్నాడు చిన్నయ్య. అయ్యో పాపం, ఇప్పుడు ఎలాగా? జీపు కావాలి సార్. పట్నం తీసుకెళ్లి ఆసుపత్రిలో జాయిన్ చేసి వస్తాను. జీపా? అది గవర్నమెంట్ వెహికల్, తీసుకెళ్తే అని ఏదో నానుస్తున్నాడు రామారావు. అదేమిటి సార్ అలా అంటారు? ప్రాణం మీదకొస్తేను? అయినా గవర్నమెంట్ బళ్ళు ఎన్నిసార్లు పిక్నిక్లకి, పార్టీలకి, దొరల బుడ్డీలకి తిరగడం లేదు అంటూ ఇంకేవో చెప్పబోతున్నాడు హీటెక్కిపోతున్న మిలిటరీ చిన్నయ్య. సర్లే, టేబుల్ మీద తాళాలున్నాయి, తీసుకెళ్ళు. పొద్దున 8వ గంటకంతా ఉండాలి సుమా, క్యాంప్ ఉంది. బ్రిడ్జ్ ఇన్స్పెక్షను జాయిన్ చేసిన తర్వాత పంతులు గారిని కూడా నీతో తీసుకొచ్చేయి, బోలెడు పనుంది అంటూ సిగరెట్ వెలిగించాడు. 7వ గంటకల్లా ఇక్కడ ఉంటాను సార్ అంటూ టెంట్ లోపలికెళ్ళి తాళాలు తీసుకుని బయటికెళ్ళాడు. చూడు చిన్నయ్య, పంతులకి ఏమైనా డబ్బు అవసరం ఉంటే అడగమను, మొహమాట పడొద్దని చెప్పు. అలాగే సార్ అంటూ వెళ్లి షెడ్లోని జీపు తీసి దశరథరామయ్య టెంట్ ముందు ఆపాడు. రెడీ రెడీ, ఎక్కండి అంటూ సామాన్లన్నీ తన జీపులో పెట్టాడు. అక్కడున్న ఆడవాళ్లంతా అమ్మాయిని జాగ్రత్తగా వెనక సీట్లో కూర్చోపెట్టారు. కూతుర్ని పెట్టుకుని పక్కనే కూర్చున్నారు పంతులమ్మగారు. దశరథరామయ్య ముందు సీట్లో చిన్నయ్య పక్కన కూర్చున్నాడు. ఆడవాళ్లంతా అమ్మాయికి పర్వాలేదని ధైర్యం చెప్పారు. ఏయ్ మిలిటరీ మ్యాన్, देखो इधर मिलिट्री का स्पीड मत दिखाओ, जोर से मत जाओ, धीरे से गाड़ी लेना అంటూ హెచ్చరించింది సింగుగారి భార్య. ఠీక్ హై. జీపు జర్రమని స్టార్ట్ చేశాడు. జీపు లైట్లు చీకట్లని బాణంలో చీల్చుకుంటూ రోడ్డు మీద ముందుగా పరిగెడుతున్నాయి. ఇంజనీర్ రామారావు గారు తన టెంట్ ముందు సిగరెట్లు కాల్చుకుంటూ చిన్నయ్య సోషల్ వర్క్ని లోలోన అభినందించుకుంటున్నాడు. ఎవరికైనా కష్టం వస్తే చూడలేడు చిన్నయ్య, నడుం కట్టుకుని ముందుకొస్తాడు. 6 నెలల క్రితం కాలనీలో మసూచికం వస్తే అందరి టెంటుల్లోకి వెళ్లి చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అందరికీ సేవ చేశాడు. రాత్రింబవళ్లు జాగారం చేశాడు. ఒకసారి అతనికి మలేరియా జ్వరం వచ్చి 2 రోజులు ఒంటి మీద తెలివి లేకుండా పడి ఉంటే అన్ని సేవలు చేశాడు. అందుకే చిన్నయ్య పట్ల రామారావుకి అంత గౌరవం. ఇటొచ్చి తిక్కముండా కొడుకు, నిజం చెప్పినా కర్ర విరగొట్టినట్టు చెప్తాడు. సరిగా మాట్లాడడం తెలీదు, మిలిటరీ వాడు కదా అని మనసులో అనుకుంటూ గట్టిగా దమ్ము లాగుతూ దూరం అవుతున్న జీపును చూస్తున్నాడు. జీపు డౌన్లో దిగిపోయింది. మరి లైట్లు కనిపించడం లేదు. మెల్లమెల్లగా చలి ఎక్కువ అవుతోంది. రామారావు టెంటులోకి వెళ్ళిపోయి తెరలు మూసేశాడు. మీరింతవరకు వరడు కథ మొదటి భాగం విన్నారు. కలం కీర్తిశేషులు అల్లం శేషగిరిరావు గారు, వినిపించిన వారు పప్పు భోగారావు. తరువాయి భాగం వచ్చే వారం విందాం. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.